డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే ఐరోపా వారి రాక. ఐరోపా వారి రాక అనేటటువంటి పాఠం గురించి మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చాప్టరు భారతదేశ చరిత్రకు సంబంధించింది. అలా అని ఆంధ్రదేశంలో ఇప్పుడు భారతదేశంలో భాగమే కాబట్టి అసలు భారతదేశానికి ఐరోపా వాళ్ళు ఎలా వస్తే మన ఆంధ్రదేశంలోకి తర్వాత ఎప్పుడు వచ్చారు, అసలు ఆంధ్రదేశంలో ఏ ఏ ప్రాంతంలో వర్తక కేంద్రాలను ఏర్పాటు చేశారు, వాళ్ళు ఏ సంవత్సరంలో ఏ వర్తక సంస్థ స్థాపించబడింది, మన ఆంధ్రదేశంలో ప్రధానమైన వర్తక కేంద్రాన్ని ఎక్కడ పెట్టుకున్నారు, వ్యాపార వ్యవహారాలకి పర్మిషన్ ఇచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి చక్రవర్తులు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేయాలి. అంటే ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో కొంత భాగాన్ని చర్చించుకుంటూ ఆ ఇండియన్ హిస్టరీలో ఐరోపా వాళ్ళు ఎలా వచ్చారనేది చెప్పుకుంటూ ఆంధ్రదేశానికి ఎలా వచ్చారనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రదేశంలో డచ్ వాళ్ళు వ్యాపార కేంద్రాన్ని పెట్టారన్నాం. డచ్ వాళ్ళు ఆంధ్రదేశంలో మొదటి వ్యాపార కేంద్రాన్ని పెట్టారని చెప్తాం. అసలు డచ్ వాళ్ళు ఎవరు అనే ఐడియా రావాలంటే మనం ఫస్ట్కి వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళి అసలు ఆ డచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏంది, వాళ్ళు ఏ దేశం వాళ్ళు, మనకి ఏ చక్రవర్తి సహకారంతో మన దగ్గర వ్యాపార కేంద్రాన్ని పెట్టుకున్నారు, మళ్ళీ ఆంధ్రదేశంలో ఒక మచిలీపట్నమే కాకుండా ఇంకెక్కడైనా వ్యాపార కేంద్రాలు పెట్టారు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా అధ్యయనం చేద్దాం. చూడండి, ఐరోపా వారి రాక అంటారు. ఐరోపా అంటే యూరప్ కన్నా వాళ్ళు మన భారతదేశానికి వ్యాపారానికి వచ్చారు. ఎందుకు భారతదేశానికి వచ్చారంటే వ్యాపారానికి వచ్చారంటారు. మరి వాళ్ళకి మన భారతదేశంలో వ్యాపారంకి రావటానికి అవసరం ఏమొచ్చింది అని అంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటంటే మన భారతదేశానికి పురాతన కాలం నుంచి కొన్ని వస్తువులకి ఫేమస్గా ఉంటూ వస్తుంది. అదేంటంటే దక్షిణ భారతదేశంలో కేరళ, ఈ కర్ణాటక ఈ ప్రాంతంలో అద్భుతంగా సుగంధ ద్రవ్యాలు లభిస్తూ ఉండేవి. సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా అద్భుతమైనటువంటి బట్టలు, మజ్లిన్ వస్త్రాలని చెప్పి సన్నని నూలు వస్త్రాలు మన భారతదేశంలో ఫస్ట్ నుంచి కూడా ఫేమస్. అయితే ఈ సుగంధ ద్రవ్యాల కోసం ఈ సుగంధ ద్రవ్యాలు ఐరోపా దేశాల వాళ్ళకి చాలా అవసరం. ఈ బట్టలు వీటికి సంబంధించినవి పక్కన పెడితే మన భారతదేశంలో దొరికేటటువంటి సుగంధ ద్రవ్యాలు మన భారతదేశమే కాదు, తూర్పు దేశాల్లో లభించేటటువంటి సుగంధ ద్రవ్యాలు ఐరోపా దేశాల వాళ్ళకి చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే ఐరోపా వాళ్ళు రోజు నాన్ వెజ్ తింటారు. ఈ నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళకి ఆ నాన్ వెజ్ టేస్ట్గా రావాలంటే దాంట్లో స్పైసెస్ పడాలి. ఆ స్పైసెస్ ఎక్కడ దొరుకుతాయ్యా అంటే తూర్పు దేశాల్లో దొరుకుతాయి. ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశాలలో విస్తృతంగా దొరుకుతాయి. అయితే వాళ్ళు ఆ నాన్ వెజ్ కోసం ఖచ్చితంగా మన ఇండియా లాంటి దేశాల మీద ఆధారపడవలసి వచ్చింది. మరి ఐరోపా వారి రాకనగానే ప్రతి పిల్లవాడికి అమ్మటి గుర్తుకొచ్చే విషయం ఏంటంటే ఐరోపా వాళ్ళల్లో మన దేశానికి ఫస్ట్గా వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగీసులో వాస్కోడి గామా అనేటటువంటి వాడు మన భారతదేశానికి 1498వ సంవత్సరంలో మే 17వ తారీఖు నాడు వ్యాపారం కోసం సముద్ర మార్గాన్ని కనుగొన్నాడని చెప్పి మనం హిస్టరీ పుస్తకాలలో చదువుతుంటాం. అయితే మరొక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1498వ సంవత్సరం మే నెల 17వ తారీఖు నాడు వాస్కోడి గామా జామరిన్ అనేటటువంటి చక్రవర్తి, అంటే ఆయనే మనం క్యాలికట్ పరిపాలకుడు అని చెప్తాం. ఈ క్యాలికట్ పరిపాలకుడైనటువంటి జామరిన్ దగ్గరికి వచ్చి సముద్ర మార్గాన్ని కనుగొన్నానని చెప్పి పరిచయం చేసుకొని వెళ్ళిపోతాడు. అంటే భారతదేశంలో పోర్చుగల్ దేశం వాళ్ళు మొట్టమొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనుగొన్నారని చెప్పి మనం చదువుతాం. మరి ఒక చిన్న విషయం గమనిస్తే ఐరోపా వాళ్ళు 1498వ సంవత్సరం వరకు మన భారతదేశ వస్తువుల్ని వాడలేదా? అర్థమైందా? ఐరోపా వాళ్ళు రాక అన్నాం. ఇందాక నేను ఒక విషయం చెప్పాను, ఐరోపా వాళ్ళకి నాన్ వెజ్ బాగా అలవాటు. ఈ నాన్ వెజ్ కోసం వాళ్ళు సుగంధ ద్రవ్యాలు ఆ కర్రీలో స్పైసెస్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఆ స్పైసెస్ కోసమే మన భారతదేశానికి వచ్చారన్నాం. ఎప్పుడు వచ్చారంటే చాలామంది చెప్పేది ఏంటి, 1498లో వాస్కోడి గామా సముద్ర మార్గాన్ని కనుగొన్నదే సుగంధ ద్రవ్యాల కోసం అంటారు. అంటే మరి అప్పటి వరకు వాళ్ళు నాన్ వెజ్ తినలేదా, లేకపోతే మన సుగంధ ద్రవ్యాలకు అవసరం రాలేదా, వేరే వాళ్ళు ఇచ్చారంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 1498 కంటే ముందే ఐరోపా వాళ్ళు మన సుగంధ ద్రవ్యాల మీద బాగా అలవాటు పడ్డారు.
మరి వాస్కోడిగామా 1498లో సముద్ర మార్గాన్ని కనుగొండు కదా, మరి మన సుగంధ ద్రవ్యాలని ఐరోపా దేశాలకు ఎవరు అందించారు అనేటటువంటి ప్రశ్న మనకి రావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనుగొనటానికంటే ముందు ఒక 700 సంవత్సరాల క్రితమే మన భారతదేశ సుగంధ ద్రవ్యాలు ఐరోపా దేశాలకు వెళ్ళాయి. ఒక సుగంధ ద్రవ్యాలే కాదు, భారతదేశం నుంచి అద్భుతమైనటువంటి బట్టలు, వస్త్రాలు, అగ్గిపెట్టెల్లో తయారు చేసే అంతటి అద్భుతమైనటువంటి కళా నైపుణ్యం కలిగినటువంటి వస్త్రాలు భారతదేశం ఎల్లలు దాటి ఆ ఐరోపా దేశాలకు చేరాయి. మరి మన భారతదేశ వైశిష్ట్యాన్ని తెలియజేసేటటువంటి విలువైనటువంటి ఆ వస్తువులని, అదేవిధంగా మన సుగంధ ద్రవ్యాలని ఐరోపా దేశాలకి 1498 కంటే ముందే ఒక 700 సంవత్సరాలు కంటే, ఈ 1498కి 700 సంవత్సరాలకు ముందే మన భారతదేశ వస్తువులను అందించిన ఘనత ఎవరికి దక్కిందయ్యా అంటే అరబ్బులకు దక్కింది. అరబ్బులు అన్నా, తురుష్కులు అన్నా, ముస్లిమ్స్ అన్నా ఒకటే. ఈ అరబ్బులు అనేటటువంటి వాళ్ళు మన భారతదేశ వస్తువులని ప్రపంచ దేశాలకు అందించారు. అసలు ఇంతకీ అరబ్బులు ఎవరయ్యా అని అంటే ఒక చిన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మన భారతదేశంలో మనందరికీ తెలుసు, ఇక్కడ చక్రవర్తులు పరిపాలన చేసేటప్పుడు, అర్థమైనా, భారతదేశంలో చక్రవర్తులు పరిపాలన చేస్తున్నప్పుడు ఉదాహరణకి 712వ సంవత్సరం, 712వ సంవత్సరం చూద్దాం. 712వ సంవత్సరానికి పరిస్థితి ఏంటంటే, దాహర్ అనే రాజ్యం ఈ సింధు ప్రాంతాన్ని పరిపాలన చేస్తుంది. ఏరియాని మొత్తాన్ని ఆ రోజుల్లో సింధు అనే పేరుతో పిలిచేవాళ్ళు. సింధు ప్రాంతాన్ని దాహర్ అని ఒక రాజపుత్ర రాజు పరిపాలన చేస్తుండు. ఈయన వంశం పేరు ఏంటంటే చాచా అనేటటువంటి వంశానికి చెందినవాడు. ఈయన రాజధాని బ్రాహ్మణాబాద్ అని చెప్పి పరిపాలన చేస్తున్నాడు. అంటే భారతదేశం మీద మొత్తం మీద 712వ సంవత్సరంలో ఒక దాహర్ ఒక్కడే ఉండా, మిగతా రాజులు ఎవరు లేరా అంటే మనకు అవసరమైనటువంటి వాడు ఇప్పుడు దాహర్ కాబట్టి దాహర్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ దాహర్ అనేటటువంటి రాజు మన భారతదేశాన్ని పరిపాలన చేస్తుండు, ఒకవైపు సింధు ప్రాంతాన్ని పరిపాలన చేస్తుండు. ఇప్పుడు అరబ్బులనే విషయానికి దాహర్తో సంబంధం ఏంటంటే ఉన్నది విషయం. మన మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో 632వ సంవత్సరంలో ఒక కొత్త మతం వచ్చింది. 632 కంటే ముందే వచ్చింది మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వ్యక్తి. మహమ్మద్ అనే వ్యక్తి ఆయన ఆధ్యాత్మిక చింతనకు అలవాటు పడి ప్రవక్త అయ్యాడు. అప్పుడు మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వ్యక్తి 622వ సంవత్సరంలో ప్రత్యేకంగా మక్కా నుంచి మదీనాకి వాళ్ళ మతం వాళ్ళు, అంటే ఆయనకి ఆ మతం పెట్టకముందు, ఇస్లాం మతాన్ని పెట్టకముందు మహమ్మద్ ప్రవక్త మక్కాలో పూజలు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఛాందస భావాలకు వ్యతిరేకంగా కాబా అని ఒక బండ మీద కూర్చొని వాళ్ళ జాతిలో, అరేబియా ప్రాంతంలో ఉన్నటువంటి జాతీయులందరిలో కూడా చైతన్యం తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్న సమయంలో కొంతమంది బూర్జువా వర్గం వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఆ సామాన్యుల జీవితాల్లో మహమ్మద్ ఏదో మార్పు తీసుకురాబోతుండు, ఆయన అలా మార్పు తీసుకొస్తే మాకు పప్పులు ఉడకమని చెప్పి ఈయన మీదనే వాళ్ళకి చాడీలు చెప్తారు. ఈయనేదో క్షుద్ర పూజలు చేస్తుండు, మీ సామాన్యుల్ని పాడు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తుండని చెప్పి పాపం ఈయన మీద ప్రచారం చేస్తే అప్పుడు మహమ్మదు తన కుటుంబ సభ్యులను అందరినీ కూడా తీసుకొని మక్కా నుంచి 622వ సంవత్సరంలో మదీనాకి వెళ్ళిపోయాడు. దాన్ని మన ముస్లిం సోదరు హిజ్రా అనేటటువంటి పేరుతో చెప్తారు. హిజ్రా అంటే మక్కా నుంచి మదీనాకు మహమ్మద్ వెళ్ళిపోవటాన్ని హిజ్రా అనే పేరుతో పిలుస్తారు. అప్పుడు ఆయన మక్కా నుంచి మదీనాకి వెళ్ళిపోయి అక్కడ ఇస్లాం మతాన్ని పెట్టాడు. ఇస్లాం మతాన్ని పెట్టి మదీనాను ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాడు. ఆ తర్వాత ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క పేరు ప్రతిష్టలు మక్కా వరకు విస్తరిస్తాయి. అప్పుడు మక్కాలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా మహమ్మదుని మళ్ళీ మక్కాకు రమ్మని చెప్తారు. ఎందుకంటే మీరు మొట్టమొదటిసారిగా ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకున్నది మక్కాలో, మీరు ఎక్కువగా దైవ ప్రార్థనలు చేసింది మక్కాలో, మీరు కూర్చొని ఆధ్యాత్మిక చింతన గడిపింది కాబా అనేటటువంటి బండ, అది దాన్ని కబ్బా అనే పేరుతో పిలుస్తారు, అది మక్కాలో ఉంది. కాబట్టి మీరు మక్కాకి రావాలని చెప్పి స్వచ్ఛందంగా ఆయన గొప్పతనాన్ని గుర్తించినటువంటి ముస్లిం సోదరులు ఆయన పిలవగానే ఆయన మళ్ళీ మక్కా నుంచి మదీనాకి వెళ్ళిపోయాడు.
మదీనా నుంచి తిరిగి మళ్ళీ మక్కాకి వెళ్ళిపోయాడు. ఆయన ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు దాన్ని మక్కా నుంచి మదీనాకి వెళ్ళిపోవటాన్ని హిజ్రా అంటారు. ఎప్పుడైతే ఇస్లాం మతం పెట్టిండో ఇస్లాం మతాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రజల కోరికను మన్నించి అప్పుడు పోయి ఆ బూర్జువా వర్గాన్ని ఓడించి మక్కా నుంచి మదీనా నుంచి వెళ్ళిపోయి మక్కాను ఆక్రమించుకున్నప్పుడు ఆయన తన ఇస్లాం సిద్ధాంతాలన్నింటినీ కూడా పొందుపరిచాడు. నిజమైనటువంటి ముస్లిం ఎవరంటే నా దృష్టిలో కల్మా అంటే దేవుడి మీద ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో అతడు నిజమైన ముస్లిం అన్నాడు. కల్మా అన్నాడు. ఒకటేనా? కల్మా అంటే నమ్మకం అని అర్థం. దేవుడి మీద నమ్మకం ఉండాలి. రెండోది జకాత్ అంటే ప్రతి ఇస్లామాన్ కూడా సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం చేయాలంటాడు ఈయన. మూడోది ఏందయ్యా అంటే నమాజ్. ప్రతి ముస్లిమాన్ను రోజుకి 5 సార్లు ఖచ్చితంగా నమాజ్ చేయాలి. నాలుగోది ఏంటంటే రంజాన్. ముస్లిం సోదరులకి పవిత్రమైనటువంటి ఒక నెల రోజు ఉంటుంది, దాన్ని రంజాన్ పవిత్ర మాసంగా భావించాలి. ఐదోది ఏంటంటే రోజా. అంటే రంజాన్ మాసం నెల రోజులు కూడా కఠినమైనటువంటి ఉపవాస దీక్షను ఉమ్మిని కూడా మింగకుండా కఠినమైనటువంటి ఉపవాస దీక్షను పాటించాలంటాడు, అది రోజా. ఆరోది ప్రతి ముస్లిమాను కూడా జీవితంలో ఒక్కసారైనా కూడా హజ్ యాత్ర అంటే మక్కాని సందర్శించాలని చెప్తుంటాడు, హజ్ అనేటటువంటిది. ఇలా ఈ సూత్రాలని ఎవరైతే నిజంగా ఆచరిస్తారో అతడే నిజమైన ఇస్లామాన్ అని చెప్పి, ఇస్లాం అంటే లొంగిపోవటం అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా వినయాన్ని ప్రదర్శించాలి. మన వినయాన్ని ప్రదర్శించడం ద్వారా మన గొప్పతనాన్ని చాటి చెప్పాలని ప్రపంచానికి ఒక ఆదర్శమైన సూత్రాన్ని అందించాడు మహమ్మద్ ప్రవక్త. ఈయన యొక్క సిద్ధాంతాలు నచ్చి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. 632 సంవత్సరం కల్లా ప్రపంచంలో చాలా దేశాల్లో ఇస్లాం మతాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు. అయితే ఈ సందర్భంలో ఆయన 632 సంవత్సరం నాటికి దైవవాహిని అంటే ఒక వార్త ఆయనకి అవతార పురుషులకి అలా మతాలు పెట్టిన వాళ్ళకి ముందే దైవ సమాచారం వస్తుంది. నీ అవతారం చాలించు, నువ్వు ఇక నీ అవసరం తీరిందనే సరికల్లా ఆయనకు ఆలోచన వచ్చింది. 632 సంవత్సరంలో తాను నిర్యాణం చెందబోతున్న విషయం తెలిసి తన అల్లుడైనటువంటి ఆలీ, అతనికి ఒక బిడ్డ ఉన్నది, ఆమె పేరు ఫాతిమాకి ఆలీ అనేటువంటి వాడికి ఇవ్వటం వల్ల ఆడ అల్లుడు ఇవ్వటం వల్ల ఆ అల్లుడికి తన తర్వాత మత సిద్ధాంతాలన్నీ నేర్పాలనుకుంటాడు. కానీ ఆలీకి సరైనటువంటి జ్ఞానం అలవడకపోవటం వల్ల అతన్ని పక్కన పెట్టి మహమ్మదు తన మామైనటువంటి అబూబకర్ అనే వాడికి ఆ సూత్రాలన్నీ కూడా బోధిస్తాడు. అర్థమైందా? అల్లుడైనటువంటి ఆలీకి కాకుండా తన మావైనటువంటి అబూబకర్ అనే వాడికి మొత్తం కూడా ఇస్లాం మత సిద్ధాంతాన్ని బోధించి ఒకటే చెప్తాడు, తన తరువాత ఈ ఇస్లాం సిద్ధాంతాలు అమలుపరచడానికి ఒక పోస్టును క్రియేట్ చేస్తున్నాను, ఆ పోస్టే ఖలీఫా అనే పోస్టుని క్రియేట్ చేస్తున్నాను అన్నాడు. ఆ ఖలీఫా పోస్టుని ఎవరైతే ఆచరిస్తారో ఆ ఖలీఫా పోస్టుని నిర్వహించుకునేటటువంటి వ్యక్తి 2 పనులు చేయాలి. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా మన ముస్లిం మత చక్రవర్తులందరినీ దగ్గర సమాచారాన్ని సేకరించి వాళ్ళ దగ్గర నుంచి కానుకలు స్వీకరించి ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మత సిద్ధాంతాలను ప్రచారం చేయాలి, ఇస్లాం మత కట్టడాలను కట్టించాలి, ఇస్లాం పాఠశాలైనటువంటి మదర్సాలను నిర్మించాలని చెప్పి మహమ్మద్ ప్రవక్త ఖలీఫాకు చెప్తాడు. ఆ ఖలీఫా ఇక కంటిన్యూషన్గా టర్కీ అనేటటువంటి ప్రాంతంలో ఖలీఫా అనేటటువంటి వాడు ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తన అల్లుడైనటువంటి ఆలీ అలిగాడు. ఎందుకు అలిగాడు? మా మావయ్య నాకు జ్ఞానబోధ చేయకుండా వాళ్ళ మావయ్యకి చేశాడు, అంటే వాళ్ళ మావయ్య అంటే నాకు పడదు అని చెప్పి ఆలీ మళ్ళీ వేరు కుంపటి పెట్టాడు ఇస్లాం మతంలో. ఆలీ పెట్టిన వేరు కుంపటిని ఏమంటారంటే ఇస్లాం మతంలో షియా మత శాఖ అంటారు. ఆయన ఇరాన్లో ఉంటాడు. ఇది టర్కీలో ఉండేటువంటి ఇస్లాం మతం ఖలీఫా అంటారు. వాళ్ళని ఏమంటారయ్యా అంటే వాళ్ళు సున్నీ మతం వాళ్ళు అంటారు. అర్థమైందంటే టర్కీలో ఉండేటువంటి వాళ్ళు సున్నీ మత ఇస్లాం మత సిద్ధాంతాలు పాటించే వాళ్ళైతే ఆలీ వర్గానికి చెందిన వాళ్ళని షియా మతాన్ని పాటించే వాళ్ళని అంటారు. ఇలా డివైడ్ కావటం జరిగింది, సున్నీ షియాగా డివైడ్ కావటం జరిగింది. ఇప్పుడు మనకు అవసరమైనటువంటి విషయం ఏంటంటే మహమ్మద్ ప్రవక్త తరువాత ఇస్లాం మత సిద్ధాంతాలని అమలు చేసేటటువంటి బాధ్యత అంతా కూడా ఖలీఫా తీసుకున్నాడు. ఇప్పుడు మనకు అవసరమైనటువంటి విషయం ఏంటంటే అది 711వ సంవత్సరం. 711వ సంవత్సరంలో శ్రీలంక ప్రాంతం నుంచి కొంత ముస్లిం దేశాల వాళ్ళు మన అరేబియా మహాసముద్రం నుంచి టర్కీ ప్రాంతానికి ఖలీఫాకి కానుకలు పంపిస్తున్నారు.
కానుకలు ఎందుకు పంపిస్తారు అని అంటే ఆ కానుకలు ఆయన ఇస్లాం మతాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తుంటాడు. అయితే అలా ప్రతి సంవత్సరం పలు ఇస్లాం చక్రవర్తులు కానుకలు పంపించేవాళ్ళు. అప్పటికి 711 నాటికి అసలు భారతదేశానికి ఇస్లాం మతానికి సంబంధమే లేదు. ఇస్లాం మతంలో అనేది ఇంకా ఛాయలే రాలేదు భారతదేశంలోకి. భారతదేశంలో బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతం, మన మతాలే ఉన్నాయి తప్పితే అన్ని మతాలు ఇంకా భారతదేశంలోకి ప్రవేశించలేదు. అయితే ఈ సమయంలో శ్రీలంక దేశం నుంచి కానుకలు పోతుంటాయి. ఇప్పుడు చూడండి, మన 711 టైంకి 712 టైంకి మనకి ఇక్కడ అరేబియన్ సముద్రం, ఈ కచ్ ఏరియా ఇదంతా కూడా సింధు ప్రాంతం మొత్తం కూడా మన దాహర్ అనే చక్రవర్తి పరిపాలన చేస్తుండు. ఇప్పుడు దాహర్తో ఎందుకు వచ్చిందంటే అప్పుడు ఖలీఫా ఎవరయ్యా అంటే వాలీద్ అనేవాడు ఖలీఫాగా ఉన్నాడు. వాలీద్, ఈ వాలీద్కి ప్రధాన కార్యదర్శిగా ఒక పిఏగా, పర్సనల్ అసిస్టెంట్ గాను, అదేవిధంగా ఇక్కడ ఆఫ్ఘన్ అనేటటువంటి ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న చక్రవర్తి ఎవరంటే అలుహజాజ్ అనేటటువంటి వాడు చక్రవర్తిగా ఉన్నాడు. ఈ ఆఫ్ఘన్ పరిపాలకుడు అలుహజాజు. ఈ అలుహజాజు 2 డ్యూటీలు చేస్తుండు. ఒకటి చక్రవర్తి డ్యూటీ చేస్తుండు, వాలీద్కి పిఏగా పనిచేస్తుండు. ఇప్పుడు వాలీద్కి దాహర్కి ఎలాంటి సంబంధాలు ఉండవు. అంటే టర్కీకి మన దాహర్కి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే దాహర్ హిందూ చక్రవర్తి, వాలీదు ఖలీఫా, ముస్లింల వాళ్ళకి మాత్రమే సమాచారం అంతా ఉంటుంది, మనోడికి ఉండవు. మన భారతదేశం అంటేనే వారికి అసలు తెలియదు. అలుహజాజ్ మాత్రం ముస్లిము, భారతదేశ పరిసర ప్రాంతాల్లో ఉండేవాడు. ఏదైనా ఆంతరిక పని ఉంటే వాడు పిలిపించుకొని పని చేయించుకునేవాడు. ఇది ఆయనకు సంబంధించిన సినిమా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే 711వ సంవత్సరంలో శ్రీలంక దేశం నుంచి కానుకలు వెళ్తున్నాయి, టర్కీకి వెళ్తున్నాయి ఖలీఫా దగ్గరికి. అప్పుడు ఈ ప్రతి సంవత్సరం వెళ్తుంటాయి కాబట్టి కొంతమంది దొంగలకి తెలుసు ఏ టైంలో వెళ్తాయి, ఎలా వెళ్తుంటాయి అని వాళ్ళకి తెలుసు. అందుకని ఓడ దొంగలు అంటే షిప్పుల మీద దూకి వాళ్ళని ఆ షిప్లో ఉన్న వాళ్ళని చంపేసి వాళ్ళని కొల్లగొట్టుకొని పోయేటటువంటి వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళని ఓడ దొంగలనేవాళ్ళు. ఇప్పుడు ఓడ దొంగలనే వాళ్ళు వచ్చి ఈ ఏరియా నుంచి పోతుంటే అక్కడ కబ్జా వాళ్ళు ఆక్రమించుకొని ఆ నగలేసుకొని మన ఇండియాలోకి దూరారు, సింధు ప్రాంతాల్లోకి దూరారు, ఈ ఏరియాలోకి దూరితే ఈ విషయము ఇప్పుడు కానుకలు పంపించినటువంటి వాళ్ళకి తెలియదు ఇక్కడ దొంగతనం జరిగిందని. కానుకలు చేరుతున్నటువంటి ఖలీఫాకి తెలియదు. ఇది కొన్ని రోజులు ఇప్పటిలో ఉన్నంత సాంకేతిక పరిజ్ఞానం లేదు కాబట్టి ఎవడూ పట్టించుకోవట్లేదు. కొన్ని నెలలు గడిచింది. ఖలీఫా వాలీద్కి అయోమయంగా ఉంది. వీళ్ళు ఇంతవరకు ఈ సంవత్సరం కానుకలు పంపించలేదేంది, ప్రతి సంవత్సరం పంపించేవాళ్ళు అని చెప్పి, అరే నువ్వు చూసుకోరా కొద్దిగా అని అలుహజాజ్కి ఆయన పిఏ కాబట్టి చెప్పిండు, కొద్ది చూసుకో బాగున్నాడు. ఆయన ఎంక్వైరీ చేయించిండు, ఏంది ఈసారి ఇంతవరకు కానుకలు పంపించలేదంట, ఖలీఫా గారు ఫీల్ అవుతున్నారంటే అప్పుడు శ్రీలంక ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, ఆ ఏరియా సంబంధించిన చక్రవర్తులు, ఒరే నాయన ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ పంపించినావు, మరి ఏం జరిగిందో అర్థం కాలేదని చెప్తే అప్పుడు వాలీద్కి చెప్తాడు, సార్ వాళ్ళు పంపించారంట, కాకపోతే అవి మీకు చేరలేదు, మధ్యలో ఎక్కడో చోరీ జరిగి ఉంటుందని చెప్పారు. అయితే దాని మీద నువ్వు అబ్జర్వేషన్ చేయని చెప్తే అలుహజాజ్ చేసిన పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే మనకి గుజరాత్ ఏరియాకు కచ్చు ఏరియాకి బ్రోచ్ అనేటటువంటి ఓడరేవు దగ్గరకు వచ్చేసరికల్లా అక్కడ ఓడ దొంగతనం జరిగి వాళ్ళంతా కూడా దాహర్ రాజ్యంలోకి దూరారన్న విషయం తెలిసింది. అప్పుడు ఆ జరిగింది అనుకుంటున్న విషయాన్ని వాలీద్కి అలుహజాజు పొసగుచ్చినట్టు వివరిస్తాడు. అప్పుడు ఖలీఫా వాలీద్ 711వ సంవత్సరంలో దాహర్తో డైరెక్ట్ మాట్లాడు. ఎందుకు? ఆయన మత పెద్ద, ఇస్లాం మత పెద్ద, మనోడు హిందువు, భారతీయుడు, వానికి ఇంక సంబంధాలు లేవు. అప్పుడు వాలీదు అలుహజాజ్కి చెప్తాడు, ఓ ఆఫ్ఘన్ పరిపాలకుడా, ఓ నా పిఏ, నువ్వు కొద్ది చూసుకోరా నాయన, ఇది ఆ దాహర్కి చెప్పు, నాకు ఆ దాహర్ చేయాల్సిన హెల్ప్ ఏంటంటే దొంగతనం చేసిన వాళ్ళ ఖైదీలను దొంగతనం చేసిన రౌడీలను నాకు అందించాలి, ఒకటి బందిపోట్లని, 2 నా నగలు నాకు ఇప్పించాలి, ఈ 2 పనులు దాహర్కి చెప్పని చెప్తే అప్పుడు అలుహజాజు దాహర్కి చెప్తే దాహర్ ఏమంటాడు, అసలు నువ్వెవడివి, ఖలీఫా ఎవడంటాడు. ఒరిమైన మా ఖలీఫారా అంటే ఖలీఫా నీకైతాడు, నాకెట్లయితారా అని చెప్పి వాడు అసలు రాజపుత్ర రాజు కావటం వల్ల వీరంగం సృష్టిస్తాడు. అసలు నేను వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏందిరా, నీ ముస్లిం చక్రవర్తులు నీకు సంబంధం, మీరు వ్యవహారం మీరు చూసుకుంటారు, నాకేందిరా చెప్పేదని చెప్పి వాడు ఎగురుతాడు.
అప్పుడు జరిగిన విషయాన్ని అల్హజ్జాజు దాహర్కి చెప్తాడు, వాలీద్కి చెప్తాడు. సార్ వాడు అసలు నా పేరే ఇంటలేదు సార్, నేను చెప్తే ఇంటలేదు అన్నాడు. ఖలీఫా ఆయన నా పేరు చెప్పిన అన్నాడు, నీ పేరు చెప్పాక వాడికి నా ఎగురుతాడు సార్ అన్నాడు. అప్పుడు వాడు ఇవాళ నన్ను పట్టుకొని ఇంత తిడతాడా అని చెప్పి ఎట్లయినా చేసి దాహర్కి మన రుచి ఏదో చూపించాలి, మన సత్తా ఏదో చూపించాలని చెప్పి 711వ సంవత్సరంలో ఇద్దరు అనామకులైనటువంటి సైనికుల్ని దాహర్ మీదకి యుద్ధాన్ని పంపిస్తే వాళ్ళిద్దరిని చిల్లాకొల్లం చేసి దాహరు వెనక్కి పంపిస్తాడు, ఇంటి దారి పట్టిస్తాడు. అప్పుడు ఓడిపోయిన వాళ్ళు పోయి వాలీద్కి చెప్తారు ఖలీఫాకి, సార్ వాడు మామూలుడుగా సార్, రాజపుత్ర రాజు ఒక ఆట ఆడిచ్చిన మమ్మల్ని చెప్తాడు. అప్పుడు అల్హజ్జాజ్కి వాలీదు మామూలు వాళ్ళని కాదు, ఒక సుశిక్షితులైనటువంటి వ్యక్తిని పంపించు, వాని పని పట్టాలని చెప్తే అప్పుడు 712వ సంవత్సరంలో సింధు పైన దండయాత్రకి, అరబ్బుల దండయాత్రకు నాయకత్వం వహించిన వాడెవరంటే అల్హజ్జాజ్కి మేనల్లుడు ఉంటాడు, వాడే మహమ్మద్ బిన్ కాసిం అనేటటువంటి వ్యక్తిని భారతదేశానికి పంపించారు. బాగా గుర్తుంచుకోండి, సింధుపై అరబ్బుల దండయాత్ర ఏ సంవత్సరంలో జరిగిందంటే 712వ సంవత్సరంలో జరిగింది. ఈ 712 సింధుపై అరబ్బుల దండయాత్రకు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం. నూనూగు మీసాల వయసు 17 సంవత్సరాల వయసులో మహమ్మద్ బిన్ కాసిం భారతదేశానికి యుద్ధానికి వస్తాడు. ఆడు వచ్చేటప్పుడు ఆ ఏరియా నుంచి టర్కీ ఏరియా నుంచి సైన్యాన్ని రప్పించుకోవటం కోసం అద్భుతమైనటువంటి రోడ్డు మార్గం వేశారు. ఆ రోడ్డు మార్గము ఎలా ఉండేదంటే బైజాంటియన్ సామ్రాజ్యం అని క్రిస్టియన్ సామ్రాజ్యం ఉండేది. ఆ బైజాంటియన్ సామ్రాజ్యంలో కాన్స్టాంటినోపిల్ వాళ్ళ సైన్యాన్ని రాబట్టుకోవటం కోసం కాన్స్టాంటినోపిల్ అని చెప్పి ఒక రోడ్డు మార్గం, ఒక ఊరు ఉండేది. అది కాన్స్టాంటైన్ అని చెప్పి ఒక క్రిస్టియన్ చక్రవర్తి నిర్మించాడు. కాన్స్టాంటినోపిల్ మనకు వరల్డ్ హిస్టరీలో అవుతుంది. కాన్స్టాంటినోపిల్ బైజాంటియన్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. వీళ్ళంతా పేర్లు, వ్యక్తిగత పేర్లు. బైజాంటిన్ అనేవాడు బైజాంటియన్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కాన్స్టాంటినోపిల్ అనే నగరాన్ని నిర్మించాడు. అద్భుతమైనటువంటి క్రైస్తవ చక్రవర్తులు ఆ రోజుల్లో. వీళ్ళు నిర్మించినటువంటి ఏరియా నుంచి వాళ్ళు ఒక రోడ్డు మార్గాన్ని తీసుకున్నారు, ఎక్స్ప్రెస్ వే లాగా. ఇప్పుడు మనం దాహర్ని ఓడించటం కోసం మహమ్మద్ బిన్ కాసిం లక్షల మంది సైన్యాన్ని తీసుకొని వచ్చి దాహర్ని దాన్నే రోర్ అనే పేరుతో పిలుస్తారు. రేవార్ లేదా రోర్ అనేటటువంటి యుద్ధంలో ఘోరంగా ఓడిస్తాడు. ఒక దాహర్నే కాదు, దాహరు కొడుకు పాపం జైత్రపాలుడు అనేటటువంటి వాడు, జయపాలుడు అనేటటువంటి వాడు రాజధాని అయినటువంటి బ్రాహ్మణాబాదుని ఆక్రమించుకోబోతున్నారు. ఆ రాజధాని అయినా కాపాడుకుందామని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా కూడా అతన్ని కూడా చంపేస్తారు. భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు. అప్పుడు భార్య అయినటువంటి రాణీబాయి స్త్రీ అయినప్పటికీ కూడా కేవలం 1500 మంది సైన్యంతో అరబ్బు సైన్యాన్ని ఎదుర్కోవటానికి శక్తివంచన లేకుండా పోరాటం చేస్తుంది. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.